హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే స్పెషల్. మనిషి అన్నాక ఒకసారి మరణిస్తే ఇక అంతే. అతను మళ్ళీ బతికేందుకు అవకాశాలు లేవు. అలాగే ఏ మనిషి అయినా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రోజున మరణించాల్సిందే. అది ఎలాగైనా కావచ్చు. మనిషికి మృత్యువు అనివార్యం. ఇప్పటివరకు మనిషి అనేక రంగాల్లో దూసుకెళ్తున్నాడు. కానీ మృత్యువును జయించగలిగే మందును మాత్రం కనిపెట్టలేకపోయాడు. ఎవరైనా తమ జీవితంలో ఏదో ఒకసారి మృత్యు బారిన పడాల్సిందే. అయితే హిందూ పురాణాల ప్రకారం కొందరు మాత్రం ఇప్పటికీ కొన్ని యుగాల నుంచి బతికే ఉన్నారట. అవును, మీరు విన్నది కరెక్టే. ఇంతకీ వారెవరో మీకు తెలుసా? బలి చక్రవర్తి. 3 అడుగుల స్థలం కోరి వామనుడి రూపంలో వచ్చిన శ్రీ మహావిష్ణువుచే పాతాళ లోకానికి తొక్కబడిన బలి చక్రవర్తి తెలుసు కదా. అతను ఇప్పటికే బతికే ఉన్నాడట. ప్రతి ఏటా ఒక రోజున అతను పాతాళ లోకం నుంచి భూమిపైకి వస్తాడట. అదే రోజున కేరళీయులు ఓనం పండుగ జరుపుకుంటారట. విభీషణుడు, రావణ బ్రహ్మ తమ్ముడు విభీషణుడు. ఇతను రాముడికి యుద్ధంలో సహకరిస్తాడు. దీంతో రాముడు ఇతనికి మరణం లేకుండా మృత్యుంజయునిగా చేస్తాడు. ఈ క్రమంలోనే విభీషణుడు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడట. ఇతని గుడి ఒకటి రాజస్థాన్లోని కోటాలో ఉంది. దేశంలో విభీషణుడికి ఉన్న ఏకైక ఆలయం ఇదే. ఇక్కడే విభీషణుడు ఇప్పటికీ తిరుగుతూ ఉంటాడట. పరశురాముడు. శ్రీ మహావిష్ణువుకు ఉన్న 10 అవతారాల్లో పరశురామ అవతారం కూడా ఒకటి. ఇతను 21 సార్లు విశ్వంలో ఉన్న చక్రవర్తులందరినీ జయిస్తాడు. ఇందుకోసమే విష్ణువు ఇతన్ని కాలాలకు సమన్వయకర్తగా నియమించినట్టు చెబుతారు. ఇతను కూడా మృత్యుంజయుడే. ఇప్పటికీ ఇతను జీవించే ఉన్నాడట. వేదవ్యాసుడు. మహాభారతాన్ని రాసిన వేదవ్యాస మహర్షి కూడా మృత్యుంజయుడే. ఇతనికి మరణం లేదట. ఇప్పటికీ జీవించే ఉన్నాడట. అశ్వత్థామ. మహాభారతంలో అశ్వత్థామది ఒక ముఖ్యమైన పాత్ర. ఇతను ద్రౌపది కుమారులను నిద్రలోనే చంపుతాడు. అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తును కూడా తల్లి గర్భంలో ఉండగానే చంపుతాడు. కానీ కృష్ణుడు అతన్ని బతికిస్తాడు. అనంతరం కృష్ణుడు అశ్వత్థామకి శాపం పెడతాడు. అందులో భాగంగానే అశ్వత్థామ ఇప్పటికీ జీవించే ఉన్నాడట. కృపాచార్యుడు. కృపాచార్యుడు పాండవులు కౌరవులకు గురువు, ద్రోణుడికి బంధువు. ఇతనికి కూడా మరణం లేదట. మార్కండేయ మహర్షి. చాలా చిన్న వయసులోనే మరణం ఉందని తెలుసుకున్న మార్కండేయుడు శివుడి కోసం తపస్సు చేసి ఆయన నుంచి మృత్యుంజయ మంత్రం పొందాడు. దీంతో మార్కండేయుడు మృత్యుంజయుడుగా మారుతాడు. అందుకే ఆయన కూడా మరణం ఉండదు. ఇప్పటికే బతికే ఉన్నాడని చెప్తారు. ఇక ఆంజనేయ స్వామి. భక్తులను కాపాడే కలియుగ దైవంగా హనుమంతుడు పేరుగాంచాడు. ఈయన కూడా మృత్యుంజయుడే. ఈయనకు మరణం లేదట. సో ఫ్రెండ్స్, ఇది టుడే స్పెషల్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. దిస్ ఇస్ శ్యామ్ signing off.